ఓరుగల్లు స్టేడియంలో లోటస్ లెజెండ్స్ కాంగ్రెస్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అభివృద్ధిపై వరంగల్ చౌరస్తాలో చర్చకు రావాలని కాంగ్రెస్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరితే లెక్కలు చెప్పేందుకు లెక్కలు తేల్చేందుకు తాము సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ పొలిటికల్ వార్ జోన్ గా మారింది. ట్రై సిటీస్ లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో, బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చర్చిద్దామని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దమ్ముంటే వరంగల్ చౌరస్తాలో డిబేట్ కు రావాలన్నారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. బీజేపీ 12 ఏళ్ల పాలనపై, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డేట్ టైం ఫిక్స్ చేయాలంటూ ప్రతి సవాల్ విసిరారు. వరంగల్ హన్మకొండ కాజీపేటకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చేయాలనే తలంపుతోటి అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఎన్నికల కొరకు వచ్చి ఇలా వరంగల్ మీటింగ్ పెడతా ఉన్నారు. జవాబు చెప్పంటున్నా, ముక్కు భూమికి రాయాలంటున్నా. వరంగల్ అభివృద్ధి మీద చర్చ కూర్చుందాం రమ్మంటున్నా. నిన్న వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటుగా వాళ్ళ అల్లిన ప్రెసిడెంట్ కూడా రమ్మని అడుగుతా ఉన్నా. ఇస్ బార్ బీజేపీ అంటారు. ఎందుకు వస్తుంది మీకు? పగటి కళలు కంటా ఉన్నారు. ఏం చేసిరని వస్తుంది? తెలంగాణకి ఏం డెవలప్మెంట్కి ఇచ్చిరు అని అడుగుతారు మీరు. తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ ఆలోచన చేసిరని అడుగుతారు మీరు. తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేసిరని అడుగుతా ఉన్నాం. మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అది ఎయిర్పోర్ట్ ఇష్యూ కావచ్చు, స్మార్ట్ సిటీ ఇష్యూ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఇష్యూ కావచ్చు, వేరే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ కావచ్చు, ఏ సంక్షేమ కార్యక్రమమైనా మరి మేము చేసిన దాని మీద మీరు 12 ఏళ్లు, మా 30 ఏళ్లు బహిరంగ చర్చకు సిద్ధం. వరంగల్ కు బీజేపీ చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అభివృద్ధిపై హన్మకొండ చౌరస్తాలో చర్చిద్దామన్నారు. ఎయిర్పోర్ట్ తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అట్లా నేను సూటిగా అడుగుతానా. 10 ఏళ్లు కలిసి సంసారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లు ఎందుకు తేలేకపోయారు? ప్రజలలో మాట్లాడదామంటున్నావు. హన్మకొండ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందామని అంటున్నారు కదా. రండి, రేపు పొద్దుగాల ఎప్పుడు వస్తారో టైం డేట్ పెట్టాడు, మేము వస్తాం అక్కడికి. ఛాలెంజ్ అంటాను కదా రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హన్మకొండ చౌరస్తాకో లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం కన్నా కూర్చుందాం, మాట్లాడదాం రా. పారిపోతారు ఏదనంటే. ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసిన చాలా సంతోషం. వరంగల్ జిల్లాకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చిన నిధులు మీరు 10 ఏళ్ల గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేసినప్పుడు నిధులు కూడా తేలిక దానికంటే 3 ఏళ్లలో ఎక్కువ తెచ్చినాం. మేము నిరూపిస్తాం, రండి. డెవలప్మెంట్ పై నాయని రాజేందర్ తో చర్చించేందుకు తాము సిద్ధమన్నారు బీజేపీ నేత. హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి సవాలు విసురుతా అనేది ఒక ఊతపదం అయిపోయింది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే ఇలా తెలంగాణ విషయంలో అభివృద్ధి జరగాలంటే కిషన్ రెడ్డి గారి సహకారం అవసరమని ఢిల్లీలో కిషన్ రెడ్డి గారితో మీ నాయకుడు తిరుగుతుంటే ఇక్కడ నువ్వేమో సవాలు విసురుతున్నావు. మొన్న మధ్య కూడా కాజీపేట అభివృద్ధి విషయంలో సవాలు విసిరినావు. దానికి మేము సిద్ధం అంటే తోక ముడిచిన నువ్వు ఇవాళ హన్మకొండాని కొత్త ఊతపదం ఎత్తుకున్నావు. వరంగల్ అభివృద్ధికే కాదు మొత్తం తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోయి ఉంటే కాంగ్రెస్ ఈ మాత్రం పాలన కూడా కొనసాగించలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అందులో ప్రత్యేకంగా వరంగల్కు చేసింది ఏమీ లేదు. ఈరోజు వరంగల్ నగరపాలకలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి గారు కాదు,
మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చినటువంటి ఒక్కొక్క రూపాయి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియనటువంటి విషయాలు మిగతా వాళ్ళకు తెలుస్తున్నాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నటువంటి విషయాలు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులిస్తున్నది కాబట్టి ఈ రాష్ట్రం ఆ మాత్రం కన్నా మనలో కొనసాగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం రోజును మాత్రమే లెక్క పెట్టుకోవాలి. వరంగల్ గ్రేటర్ ఎన్నికలు ముగిసే వరకు ఈ సవాళ్ల పర్వం ఆగేలా కనిపించడం లేదు.